జై వీరభద్రుడి కోసం నమో నమ. చూడనా, ఇది కర్మ సిద్ధాంతం నడుస్తుంది. వీరభద్ర యుగం. వీరభద్రుడు ఆగమనమైంది కాబట్టి కరోనాతో మొదలుపెట్టాడు. ప్రజలందరికీ భయభ్రాంతులు చేసి చావు వరకు తీసుకొని నేను మానవ జాతిని నాశనం చేయాలంటే ఇట్లా ఉంటుందిరా. ప్రతి ఒక్కరు కులాలు లేవు, మతాలు లేవు, కులగేజీలు మతగేజీలు ఏముండున్నా మనిషి మనిషిలాగా చూస్తాడు. స్త్రీ పురుషుల పిల్లల వృద్ధులు అనేది ఏముండదు. కర్మ సిద్ధాంతానికి అందరూ బలి కావాల్సిందే. కర్మ అనేది మన చేతిలోనే పెట్టినాడు. దాన్ని మీరు తప్పించుకుంటారో దాన్ని బలవుతారో మీ చేతిలో ఉంటుంది. దేవుని నింద వేయకూడదు. పూర్వజన కర్మ సిద్ధాంతం ప్రకారం మీ శరీరము నెంబర్ 1. మీరు ఒకటోసారి తిన్న వాళ్ళకి దగ్గు, జర్ము, పరిశ్రమ చిన్న చిన్న వాటిలో పంపిస్తాడు. రెండోసారి తినడానికి బీపీ, షుగరు, మాటిమాటికి బ్లడ్ టెస్టులు, గ్లూకోజ్ బాటిల్, సూదులు గుచ్చుకోవడం. మూడోసారి తినడానికి హార్ట్ అటాక్, హార్ట్ సర్జరీ, కిడ్నీలు చేయడం, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, కూర్చుంటలేరు, లేసి కూర్చోలేరు. ఇది. నాలుగోసారి తినడానికి యాక్సిడెంటు, పక్షపాతము, క్యాన్సర్, కాల్పించుకునేది. తర్వాత శరీరాన్ని యాక్సిడెంటు, దిక్కులేని సావు, ఎక్కడ పడడము, అనాశవంలాగా హాస్పిటల్ తీసుకొచ్చి మళ్ళీ చచ్చి నరికించుకోవడము. ఇవన్నీ కర్మ సిద్ధాంతాలు. పక్షపాతం ఇవి అవసరమా? స్వామికి అసలు మాంసం తినడం ఇష్టమే లేదు. మీకు తేజస్ కావాలా, ఆరోగ్యం కావాలా, 89 ఏళ్ళ ఆయుష్తో ఆరోగ్యాలతో శరీరం ఉండాలంటే మాంసాహారం వదిలి శాఖలకు అలవాటు పడండి. ఏ సమయం తినలేకుండా అంటే ఒక్కసారి ఇచ్చినాడు. బుధవారం ఇచ్చినాడు, అభిషేకం చేసినాడు, మంగళవారం తినండి, ఆదివారం ఎట్టి పరిస్థితుల్లో మానాల్సిందే. ఆదివారం మీది కాదు. తింటే సమస్యలు తప్పు. ముందే హెచ్చరిస్తున్నాను నేను. రాబో రోజుల్లో అవన్నీ. ఇప్పుడు ఆరోగ్యం ఉండొచ్చు, శరీరం బాగుండొచ్చు, డబ్బు ఉండొచ్చు, పది ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, కానీ భవిష్యత్తు లేదు. మీకు అర్థమవుతుంది. రాబో రోజుల్లో శరీరాలు కర్మకు బలవుతాయి. ఎక్కువ మాంసం తినడం వల్ల మూగుజీవాలు ఉసురు తగిలి ఆ శరీరానికి కర్మ బలవుతుంది, కర్మకు బలవుతుంది. మనం తినడానికి రాక్షసులు కాదు. మనకు శరీరం పెట్టింది ఆరోగ్యము, శాకాహారంగా శరీరం. ఆకుకూరలు, ఫలాలు తినాల. మాంసం తిని గ్యాస్ ట్రబుల్ అవి తెచ్చుకొని అనుకుని తిని జీవాలు తిని జీవాలు చంపి ఆ ఉసురు తగిలించుకుంటున్నాం. అందుకే ఇంత తొందరగా శరీరాలు నశించిపోతున్నాయి. కెమికల్ తిండి కాదు. మనలో కర్మఫలం భయం లేదు, ఏం లేదు. మదంతో కలిసి తిండి వల్ల కామక్రోధాలు పెరుగుతున్నాయి. కామం ఉండాలి. ధర్మమైన కామం భార్యతో ఉండాలి, కనిపించే స్త్రీతో కాదు. క్రోధం ధర్మం కాపాడేదానికోసం కోపం తెచ్చుకోవాలి. అనవసరంగా కోపం తెచ్చుకొని చిన్నట్లు కోపడి వాన్యాసాన్ని వినేసాను అరాశక శక్తులు మాదిరి కాదు. ఇవన్నీ మస్తంగా వింటారా, వెలుగుతారు. తర్వాత 40 ఏళ్ళు దాటినాక మొత్తం మానుకునే ప్రయత్నం చేయాలా. ఇంకా 30 ఏళ్ళకి కూడా మానుకున్నా పర్లేదు, ఇంకా ఇప్పటి నుంచి మానుకున్నా పర్లేదు. కానీ స్వామి ఒక సిస్టమ్ ప్రకారం, ఒక స్టెప్ ప్రకారం వస్తున్నాడు. మీరు ఎంత తొందరగా మానుకుంటే అంత మంచిది. లేదు మాకు ఇవే తినే బాగున్నాడు, తినండి. రోగాలు, దరిద్రం, సమస్యలు తేగండి. ఎంత ఎక్కువ తింటే అంత తొందరగా శరీరం బలవుతుంది. దీంట్లో దేవుని నిందించే అవసరం లేదు. మీరు ఆ మాసాలు వేస్తున్నాం, దేవుని పూజలు చేస్తున్నారంటే మీ కోరికల కోసం చేస్తున్నారు. మీరు వెలిగించాలని కోసం కానీ దేవుని కోసం కాదు. ఒక మంత్రాలయం పోయినా, తిరుపతి పోయినా, ఉరికిందని పోయినా, అన్ని స్వాములకు పోయినా, మాలలు వేసినా మీ కోరికల కోసం. అంతేగాని దేవుణ్ణి సంతోషపెట్టడానికి కాదు, మీ సంతోషాల కోసం. తెలుసుకోండి. ఇవన్నీ డ్రామాలు వదిలేయండి. తర్వాత మనసుల్లో స్త్రీ పురుషులు ఎట్లా తయారవుతున్నారో చూస్తున్నాం కదా. తొందర విడాకులు తీసుకోవడము, పెళ్ళిళ్ళు ఆయనకి ఎందుకు ఇట్లా పరాపంచలు అవుతున్నాయి. లివింగ్ రిలేషన్లు, అక్రమ సంబంధాలు, అసలు కోర్టు తీర్పుదారు కూడా స్త్రీ పురుషులు ఎట్లుండాలో చూపిస్తే ఇంక మనం సమాజం పాశ్చాత్యులకు అలవాటు పడిపోతుంది. నచ్చితే అయిపోయా. ఇప్పుడు ఒక స్త్రీకి పరపురుషుడు నచ్చితే భర్తకుని కూడా అడిగే అవసరంలే. ఆమె ఇష్టంగా ఉండొచ్చు, ఏముండదు కేసు. వాళ్ళ ఆస్తులు హక్కు భాగం కావాలా. ఇంతకుముందు స్త్రీ బాధ్యతలు ఉంటే ఇప్పుడు పురుష బాధ్యతలు కూడా ఉన్నారు నాన్న. ఒకప్పుడు అత్తల నుంచి కోడళ్ళు బాధపడినారు, ఇప్పుడు కోడల నుంచి అత్తలు బాధపడుతున్నారు. కలిధర్మం అంటే ఇట్లా ఉంటుంది. ఇవన్నీ ప్రచారం చేసి కలియుగాన్ని ముందుకు తీసుకుపోయి మళ్ళీ కలిని కొట్టాల్సిన మగాడు, మొనగాడు విశ్వగురు వీరభద్ర వీరభోగచంద్రాలు. ఆయన ఆట మొదలుపెట్టినాడు కాబట్టి కలి ఆటలు సాగడం లేదు. మా కుటుంబ విజయము మన ఆయన వీరభద్రు నుంచే. ఈరోజు అరాచకాలకు అంతము వీరభద్రు నుంచే. ఈరోజు కేంద్రంలో తప్పులు చేస్తున్నా, వాళ్ళు ఎన్ని రకాలుగా వ్యవస్థలు వాడుకున్నా వాళ్ళని నిలబెట్టింది మన ఆయన వీరభద్రుడే. వాళ్ళు రాక్షసులు రాకుండా ఆపింది మన ఆయనే. ఇప్పుడు ఇవన్నీ ఆటలు సాగు. రాజకీయాలకు స్వస్తి. ప్రజలందరూ ఇంకా మార్పులు రావు. మీరు డబ్బులు వేసి ఓట్లు వేస్తారు, మళ్ళీ అభివృద్ధి కావాలంటారు. సంక్షేమ పథకాలు ఎట్లా సాధ్యమవుతుంది? డబ్బులతో ఓట్లు వేస్తే మీ తీర్పు ఎవరు కావాలా? మన ఆయన పాలిస్తాడు. తర్వాత మీరు అభివృద్ధి కోరాలా. భావితరాలకు అభివృద్ధి కోరి వాళ్ళకి ఉపాధి అవకాశం కల్పించుకుంటే మీరు తినుకుంటూ కూర్చుంటే ఎట్లా? రేట్లు పెరిగి తినక మధ్య తరగతి అన్యాయం అయిపోతున్నాడు. ఉన్నోడు పైకి పోతున్నాడు, లేనోడు నలిగిపోతున్నాడు. రాజకీయ నాయకులు 100,000 కోట్లు జమ అవుతున్నాయి. ప్రజాధర్మంతో దుర్వినియోగం అవుతుంది. ఎలక్షన్ జరిపి
లక్షల కోట్ల ఖర్చు, మళ్ళీ వాళ్ళని మెయింటైన్ చేసేకి 5 ఏళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలని లక్షల కోట్లలో లాస్. మళ్ళీ వీళ్ళు భూ కబ్జాలు అవన్నీ రాజకీయాలు అవి వేరే. వీళ్ళు శాసన వ్యవస్థలను నాశనం చేయడము, పోలీసుల్ని న్యాయ వ్యవస్థలని అంతా చూస్తున్నాం కదా, రెవెన్యూ అన్నింటిలో పందికొక్కలాగా దూరడము. ఎండోమెంట్ దేవాదాయ శాఖ మీకు అవసరమే లేదు. ఇంకా మన ఆయన వీరభద్ర సంవత్సరాలు వచ్చినాడు కదా, ఎండోమెంట్ని పీఠాధిపతికి మఠాధిపతికి ధర్మకర్తలకు ఇచ్చి నడిపిస్తాడు. హిందువులే నడుపుకుంటారు. ఇది మంచి ధర్మమైన వాళ్ళు ఉన్నారు. ఈ సెక్యులర్ కుక్కులు జాగ్రత్త. మీకు మెయింటైన్ చేయలేకుంటే మీ సంసారం మెయింటైన్ చేయలేకుంటే మీరు కాదని ఎట్లా అనుకుంటారు? ఈరోజు ధర్మాన్ని సనాతన ధర్మాన్ని నడిపింది ఋషులు మహర్షులు బ్రహ్మ ఋషులు అప్పటి నుంచి నడిపినారు. ఇప్పుడు ఎవరితో ఎట్లా నడిపాలో ఆయన తెలుసు. ఏ పీఠాధిపతికి ఇస్తే ఎట్లా నడుస్తుంది, ఏ మఠాధిపతులకి ఇస్తే ఎట్లా నడుస్తుంది, ఏ ధర్మకర్తలకి ఇస్తే అది మనం చూసుకుంటాం. నీ సలహాలు అవసరంలే. నువ్వు మొక్కుతావు మొక్కు, దేవుని పోతావు పో. నువ్వు ఉండిలో వేసే లేకుంటే లేదు, నిలబడేదేమి ఉండదు. మీ కోరికల కోసం కర్మ తెంచుకునే కోసం ఉండిలో డబ్బులు వేస్తున్నారు. ఆ డబ్బును కూడా దోచుకుంటున్నారు. ఎండమెంట్ ధర ఎన్ని అక్రమాలు జరుగుతున్నాయో తిరుపతిలో చూడలేదా? ఇదేనా సాలగాలేదా? మళ్ళీ ప్రశ్నిస్తే కేసులు, ప్రశ్నిస్తే మళ్ళీ స్వామి డబ్బులతోనే కోర్టులోన వాదించి లక్షలు కూడా ఖర్చైనా పర్లే. ఇక్కడ వాదించిన ఆయన ప్రశ్నించిన ఆయన ఒక మధ్య తరగతి ఉంటాడు, కోర్టు కేసులు కూడా పెట్టుకోలేడు, లాయర్ కూడా ఫీజులు ఇచ్చుకోలేడు. ఇటువంటివన్నీ ఉంటాయి. మీకు ఏం తెలుసు ఆయన? అందుకే మన ఆయన వస్తున్నాడు, వీరభద్ర విభోగ సంతలు వస్తున్నాడు, అన్ని వ్యవస్థలు బాగా చేస్తూ దిశానిర్దేశంతో భారతదేశం పాలించి విశ్వగురు అంటే విశ్వభారతిని ఎట్లా వెలిగిస్తాడో, ప్రపంచ దేశాన్ని తన కాలు చెంది ఎట్లా తెచ్చుకొని పాలిస్తాడు మీరే చూస్తారు. మన ఆయన యుద్ధాలు చేసే అవసరం లేదా, కంటి చూపుతో పాలిస్తాడు. వాళ్ళకి కావాలేమో అనుభవములు అవన్నీ, సైనిక శక్తి కావాలేమో. మన ఆయన అనుకుంటే ఒక వైరస్ని ఇస్తాడు, మన ఆయన అనుకుంటే ఒక భూకంపాన్ని సృష్టిస్తాడు, మన ఆయన అనుకుంటే ఒక ప్రళయాన్ని సృష్టిస్తాడు. ప్రపంచమంతా అంతమైన భారతదేశం నిలబడుతుంది. విశ్వగురు ఇది సృష్టి ఇక్కడే ఆరంభమైంది, అంతం ఇక్కడైనా భారతదేశాన్ని కాపాడేది మన ఆయన వీరభద్రుడు. ఇవన్నీ మీకు ముందుకు అర్థమవుతాయి. తస్మాత్ జాగ్రత్త. జై వీరభద్రుడి కోసం నమో నమః.